నమస్తే, మీరు చూస్తున్నది సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీటీసీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన పలువురు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రారంభమైన 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ వద్ద పలువురు నాయకులు కలిసి స్వాగతం పలికారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మానుగుంట మహిధర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, కుందూరు నాగార్జున రెడ్డి, అన్న రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కృష్ణ చైతన్య, డాక్టర్ వెంకయ్య, రామనాథం బాబు, భరత్, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జంకే వెంకట్రెడ్డి, ఐజీ వినీతా బ్రిజ్లాల్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తదితరులు ఘనస్వాగతం పలికారు. నీవే నేత, నీవే దాత, జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న. పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా, మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న జగనన్న, జగనన్న మమ్ము చల్లంగా చూడు మాయన్న. దారిలో నడిచినావన్నా, పల్లె తీరునే చూసినావన్నా, నిరుపేద గుండె చప్పుడు అయినావులే, మా గోడు చూసి గొంతు ఎత్తావులే, నిలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెక్కావులే. యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే, నీవే జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న జగనన్న, జగనన్న మమ్ము చల్లంగా చూడు మాయన్న.
అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. చంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం ఎదురు చూసేలే అన్నా నీ కోసం. ఈ కుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే, మా ఇళ్ళు వాకిళ్ళన్నీ మార్చాలిలే. మా కోసం చెమట ధార పోసావన్నా, నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా. మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే నీవే జగనన్నా ఓ జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా జగనన్నా ఓ జగనన్నా. అమ్ము చల్లంగా చూడు మాయన్నా. మనలో ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై. అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై. అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై. వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్నా మననేత ఇతడన్నా. జననేత జగనన్నా మననేత ఇతడన్నా. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు జనతా సహాయకుడు, యువతా సహోదరుడు జనతా సహాయకుడు. నూతన ఇసుక పాలసీని ప్రజలకు ఆమోదయోగ్యంగా అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, పునాటి ఆంజనేయులు విమర్శించారు. పాలేరు ఇసుక రీచ్ను సందర్శించిన అనంతరం మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలేరు రీచ్లో మట్టి కలిసిన ఇసుక ఉందని, ఇది ఏమాత్రం కట్టడాలకు పనికిరాదని వారు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇసుక రీచ్లపై నిజాలను ప్రజలకు తెలియజెప్పాలని వారు సూచించారు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు, ట్రాక్టర్లకు ట్యాగ్లు వంటి పరిరక్షణ లేదని, రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిపోతుందని విమర్శించారు. ఈ సమావేశంలో వామపక్ష నాయకులు ఆర్ వెంకట్రావు, ఎస్టీ సర్దార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ఇంకా నూతన పాలసీని తీసుకురావడంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం టైము మేనమేషాలు లెక్కేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు ఇసుక రీచ్లను సందర్శించమని ఇసుక మార్చిని ఇసుక రీచ్ చెలో ఇసుక రీచ్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము ప్రకాశం జిల్లాలో మన ఒంగోలుకి సమీపంలో టంగుటూరు పక్కన ఉండే పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉండే రీచ్ను సందర్శించాం. ఈ సందర్శించిన ఇసుక మీ దగ్గర ఇవి పెట్టాం. ఈ ఏమాత్రము నిర్మాణానికి ఉపయోగపడని ఈ ఇసుక మట్టితో కూడుకున్న ముద్ద ఇసుక అక్కడ లభ్యమవుతూ ఉంది. గత 2 రోజులుగా అక్కడ ఇసుక లేదు, ఆ ట్రాక్టర్లకి ఇసుక లభ్యం కాని పరిస్థితి అక్కడ ఉంది. కానీ
ప్రభుత్వం ఏమో ఇప్పటికే 4000 క్యూబిక్ మీటర్ల పైన మేము ఇసుక అక్కడ రీచ్లో అమ్మడానికి ప్రజలకు అందించడానికి అక్కడ సిద్ధంగా ఉందని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం అధికారులు ఈరోజు చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇప్పటి వరకు 2600 టన్నులు మాత్రమే మేము 70,000 మంది పస్తులు ఉంటున్నారు ప్రకాశం జిల్లాలో. మీరు ఎందుకు మరి మభ్యపుచ్చుతున్నారు? మీ నిబంధనలు వచ్చిన తర్వాత ఇసుక అంతకుముందు 1200 నుంచి 1400కి అమ్మే ట్రాక్టరు ఈరోజు 3000కి మీ నిబంధనల ప్రకారంగా గవర్నమెంట్కి చెల్లించాల్సిన అమౌంట్ 1800. ఒక ట్రాక్టర్కి గవర్నమెంట్కే 1800 చెల్లించాలి, ట్రాన్స్పోర్ట్కి ఒక 1200. 3000 రూపాయలు ఈ రోజున ఇసుక ట్రాక్టర్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీ నిబంధనలు గుండా కఠినమైనయా సరళమైనయా అని అడుగుతున్నాం. సరళం కాలేదు, కఠినమైనవి, రేట్లు తగ్గలేదు, రేట్లు పెరిగినాయి. మీ నిబంధనలు రేట్లు తగ్గించడానికా పెంచడానికా? దీని వెనక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారా? పరోక్షంగా దీని లాభాలు ఎవరు పొందుతున్నారు? దీని యజమాయిషి ఎవరున్నారు? నిజంగా పైకి ప్రభుత్వం ఉంటే మేము పోయిన కాడ సీసీ కెమెరా లేదు. మీ నిబంధనలు గుండా కఠినమైనయా సరళమైనయా అని అడుగుతున్నాం. సరళం కాలేదు, కఠినమైనవి, రేట్లు తగ్గలేదు, రేట్లు పెరిగినాయి. మీ నిబంధనలు రేట్లు తగ్గించడానికా పెంచడానికా? దీని వెనక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారా? పరోక్షంగా దీని లాభాలు ఎవరు పొందుతున్నారు? దీని యజమాయిషి ఎవరున్నారు? నిజంగా పైకి ప్రభుత్వం ఉంటే మేము పోయిన కాడ సీసీ కెమెరా లేదు, ట్యాగ్ లేదు, వచ్చే ట్రాక్టర్లకి ట్యాగులు అన్నారు, పర్యవేక్షణ అన్నారు, సీసీ కెమెరాలు అన్నారు, ఏమీ లేవు. మరి రాత్రిపూట దొంగతనంగా దోలుతున్నారని చెప్పారు. మరి ఏమిటి పరిస్థితి? మేము ఈ జిల్లా మినిస్టర్లు ఒకటే అడుగుతున్నాం, మీరు రీచ్లు సందర్శించండి, నిజాలు తెలుసుకోండి, నిజం మాట్లాడండి. ప్రకాశం జిల్లాలో ఇసుక విషయంలో ఈ జిల్లాలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం విఫలమైంది, మీరు చక్కదిద్దుకోండి. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సజ్జా మధుసూదన్ రావు తెలిపారు. వారోత్సవాలలో భాగంగా 6-7 తరగతుల విద్యార్థులకు జూనియర్ విభాగంలోను, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సీనియర్ స్థాయి విభాగంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. పుస్తకం నా నేస్తం అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాలను సందర్శించి విజ్ఞానాన్ని పొందాలని సంస్థ కార్యదర్శి సజ్జా మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథాలయ పాలకులు బొమ్మల కోటేశ్వరితో పాటు గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యాభై 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో ఒంగోలు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 14 నుంచి 20 వరకు జరుగుతాయి. ఈ 14వ రోజు కార్యక్రమంలో ఉదయం JC2 గారు ఉదయం 7 గంటలకు వచ్చి జెండాని ఆవిష్కరించారు. తర్వాత సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి నెహ్రూ పూలమాల వేశారు. తర్వాత MP మాగుండు శ్రీనివాసరెడ్డి గారు నెహ్రూ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత పూలమాల వేసి తర్వాత సరస్వతి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వందనం సమర్పించుకున్నారు. ఈరోజు కార్యక్రమంలో పిల్లలకి డ్రాయింగ్ పోటీలు 6th 7th ఇట్లా ఒక బ్యాచ్, అది జూనియర్సు, 8th 9th 10th సీనియర్సు. వీళ్ళందరూ కూడా పుస్తకం నా నేస్తం, బుక్ ఈజ్ మై ఫ్రెండ్ అనే టాపిక్లో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నాం. తర్వాత 2 గంటలకి జానపద శాస్త్రీయ నృత్య పోటీలు మళ్ళీ ఈ సీనియర్స్ జూనియర్స్ ఉంటాయి. చీమకుర్తిలోని సాక్షి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అర్చక స్వామి తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక జ్యోతులు వెలిగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. చిన్నతనంలో నేర్చుకున్న విద్య ఏదైనా రాణింపుని సాధిస్తుంది. నేటి తరం చిన్నారులు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అలానే మ్యాజిక్ రంగంలో కూడా ప్రతిభను కనబరుస్తున్నారు. మేజిషియన్ రామన్ నేతృత్వంలో చిచ్చర పిడుగులుగా రాణిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన మ్యాజిక్ షో అబ్బురపరిచింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి ఆశ్రమాలు నిర్మించుకుంటున్న దొంగ బాబాల గుట్టు రట్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది ఎకరాల భూములను ఆక్రమించి తప్పుడు అఫిడవిట్లు సమర్పించి రిజిస్టర్ చేయించుకుంటున్న దొంగ బాబాలపై చర్యలు తీసుకోవాలన్నారు. లౌకిక దేశమైన భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుని బొమ్మలను తొలగించాలని కోరారు. పాస్టర్లకి ముల్లాలకి జీతాలు ఇచ్చే జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎంకే బేగ్, చంద్రశేఖర్ బాబు, కె ప్రభుదాస్, నజీర్ బాషా, టి గోపాల్ రెడ్డి, ఏవి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి రామదూత అనే ఒక దొంగస్వామి చెరువు పోరంబోకును దాదాపు కోట్లాది రూపాయల విలువ గల భూమిని ఆక్రమించి ఆశ్రమం పేరుతో పిల్లలు లేని వారికి పిల్లలు, దీర్ఘంగా లైన్ చేస్తాను, దేవుడు, ధ్యానము ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సిన అధికారులు వాళ్ళకి కాపలా కాస్తున్నారు. వాళ్ళకి ఆశ్రమాల దగ్గర గేట్ల దగ్గర కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఐఏఎస్ ముఖ్యంగా మన జిల్లాకు వచ్చిన ఐఏఎస్లు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దొంగస్వామికి సాష్టాంగం పడుతున్న పరిస్థితి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చి
37 ఎకరాల భూమి నాదేను, ఇంకెవరికి హక్కు లేదు అని ఒక తప్పుడు అభిప్రాయం ఇచ్చి రామదూత ఆశ్రమాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకుపోయినా కూడాను, కలెక్టర్ దృష్టికి, అట్లాగే వాళ్ళ డీజీపీ దృష్టికి తీసుకుపోయినా కూడాను ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకుని పాపాన పోలేదు. కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు జరిగే పూజలలో భాగంగా సంతనూతలపాటులోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు. అర్చక స్వామి సోమరాజుపల్లి బొచ్చిబాబు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పీటీసీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన పలువురు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రారంభమైన 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు. సత్య న్యూస్లో ఇప్పుడు నేటి మాట. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించటం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.